హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కొంచెము మన ఆర్ఆర్బి ఎగ్జామ్స్ గురించి కొంచెం మీతో మాట్లాడాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. జనరల్గా ఏంటంటే నేను చదివేటప్పుడు యాక్చువల్గా నాది 2014లో బీటెక్ పాస్ అవుట్ అనమాట. సో అప్పుడు నేను చేసేటప్పుడు ఏంటంటే ఈ రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే టైంలో నాకు ఇంత ప్రాపర్గా మెటీరియల్స్ కానీ ఏం దొరికేది లేదనమాట. అప్పుడు ఇంత యూట్యూబ్ ఛానల్స్లో కంటెంట్ ఇచ్చేవాళ్ళు కానీ అప్డేట్ చెప్పేవాళ్ళు కానీ ఎవరు లేరు. పైగా అప్పుడు కోచింగ్ సెంటర్లు కూడా ఎక్కడ ఉన్నాయి రైల్వేకి అనేది కూడా సరిగా తెలిసేది కాదు. పైగా లోకల్ బుక్స్ అంటే లోకల్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్ పట్టుకొని ప్రిపేర్ అయ్యేవాడిని అనమాట. అంటే ప్రాపర్గా కంటెంట్ అనేది నాకు ఎగ్జామ్ పల్స్ అనేది ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్ పల్స్ అనేది నాకు దొరకలేదన్నమాట. అట్లా నాకు ఎంత టైం పట్టింది, దాదాపుగా 2014 నుంచి 2022 మన గ్రూప్ డే అయిపోయేసరికి 2022 పట్టింది కదా. సో దాదాపుగా 8 సంవత్సరాలు టైం పట్టింది అనమాట. నాకంటే ఒక మంచి మెటీరియల్ తయారు చేసుకొని ఒక ఎగ్జామ్ని క్రాక్ చేసే ఎబిలిటీ నాకు దాదాపుగా రావడానికి 8 నెలలు పట్టింది. ఇప్పటికి కూడా చాలా మందికి ఏంటంటే రైట్ కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది కూడా చాలా మందికి తెలియట్లేదు అనమాట. మనం ఆ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం అనమాట. అయితే నాది 2022లో గ్రూప్ డి క్లియర్ అయింది ఎగ్జామ్. 2023లో రన్నింగ్ పిలిచారు అనమాట. 2023లో రన్నింగ్ పిలిచారు, అలాగే మెడికల్ కూడా పిలిచారు. నేను రన్నింగ్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే, మన సౌత్లో చూస్తే మొత్తం ఎక్కడ చూసినా నార్త్ ఇండియన్సే. రన్నింగ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మనకంటే ముందుగానే 1 వీక్ ఇక్కడ వచ్చేసి పీజీలలోను లాడ్జిలలో ఉండి ఇక్కడే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నారన్నమాట. మొత్తము ఎక్కడ కానీ నాకు లాడ్జీలు ముందు రోజు వెళ్ళాను అనమాట. రన్నింగ్కి వెళ్ళి ఎక్కడ లాడ్జీ వెతికితే లాడ్జీలలో అస్సలు ఖాళీ లేవన్నమాట. అంత నార్త్ ఇండియన్స్ ఫుల్ అయిపోయింది. ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు. తర్వాత మెడికల్కి మెడికల్కి వెళ్తే ఫస్ట్ డే 100 మెంబర్స్ నా మెడికల్కి వచ్చారనమాట. అంటే మామూలుగా ఒక్కొక్క డివిజన్కి మెడికల్ జరుగుతున్నాయి. ఫస్ట్ డే వెళ్తే 100 మంది వెళ్తే ఫస్ట్లో పిలిస్తే 100 మందిలో నేను ఒక్కనే తెలుగు వాడిని అనమాట. మిగతా వాళ్ళు 99 మంది హిందీ వాళ్ళే. అంటే నాకు జనరల్గా హిందీ రాదు, వాళ్ళతో కమ్యూనికేట్ కాలేకపోయాను అనమాట. అంటే చూసి నాకు ఆశ్చర్యమైంది, ఏంటరా మన సౌత్ జోన్లో మన వాళ్ళు ఎవరు లేరు, అంత నార్త్ ఇండియన్స్ ఎక్కడి నుంచి వచ్చారా వీళ్ళు అని అనిపించింది అనమాట. అంటే జనరల్గా వాళ్ళకి ఏంటంటే నార్త్ ఇండియన్స్ ఈ రైల్వే ఎగ్జామ్స్ ఎందుకు అంతగా క్రాక్ చేస్తారు, ఎందుకు వాళ్ళకి ఎక్కువ జాబ్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఈవెన్ చూడండి, ఒక చిన్న పల్లెటూరులో ఏదైనా రైల్వే స్టేషన్ ఉన్నా కానీ అందులో కూడా ఈ నార్త్ ఇండియన్స్ వర్క్ చేస్తుంటారు అనమాట. అంటే మన సౌత్ వాళ్ళకు ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. ఎందుకంటే వాళ్ళకి మంచి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, పైగా మంచి మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఎన్సీఆర్ బేస్ కావచ్చు, మంచి మంచి మెటీరియల్స్ వాళ్ళకు ఉంటాయి. ప్లస్ ఏంటంటే వాళ్ళందరూ ఏమవుతుందంటే 10th ఇంటర్లు అవ్వగానే ఏం చేస్తారు, చాలా వరకు కోచింగ్ సెంటర్లో చేరిపోతారు అనమాట. డిస్టెన్స్లో ఇంటర్ కానీ డిస్టెన్స్లో డిగ్రీలు కానీ చేస్తూ ఈ రైల్వేకే ప్రిపేర్ అవుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళు నిరంతరం ప్రిపేర్ అవుతూనే ఉంటారు. మన వాళ్ళు అలా కాదు. మన వాళ్ళు 10th అయిపోగానే శ్రీ చైతన్య, ఐఐటి పెద్ద పెద్ద నారాయణ ఇలాంటి వాటిల్లో చేర్పించాలని చెప్పేసి, ఆ తర్వాత అది అయిపోతాని బీటెక్ చేయించాలి, మంచి కాలేజీలో చేయించాలి, ఇట్లాంటి ఆలోచన చేస్తుంటారు. కానీ వాళ్ళు అలా కాదనమాట. వాళ్ళు ఏంటంటే చాలా వరకు 10th అయిపోగానే ఈ రైల్వే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతారు. సో కాబట్టి వాళ్ళకి మంచి కోచింగ్ సెంటర్లు ఉంటాయి, మెటీరియల్స్ కూడా ఉంటాయి అనమాట. సో వాళ్ళకి మనకు తేడా అదనమాట. సో నేనేం చేస్తున్నానంటే, మీరు నాలాగా ఈ మెటీరియల్ కోసము, ఈ యొక్క కంటెంట్ కోసం ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనూ, అలాగే టైం కూడా వేస్ట్ కాకోకుండా, అంటే మీరు మంచి కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది అని వెతుక్కొని ప్రిపేర్ అయ్యే లోపల ఎగ్జామ్ వెళ్ళిపోతుంది అనమాట. అందుకోసము అలా జరగకోకుండా ఉండకూడదని మన యూట్యూబ్లో మనం ఒక ఛానల్ స్టార్ట్ చేసాం అనమాట. ఇది కేవలం మన తెలుగు వాళ్ళ కోసమే. మన తెలుగు వాళ్ళకు మంచి కంటెంట్ ఇవ్వాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి వస్తాయో అనే ఉద్దేశంతో నేను ఏదైతే ప్రిపేర్ అయ్యి ఉండి, నేను ఏదైతే నోట్స్ రాసుకొని, నేను ఏదైతే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ని గ్రూప్ డి 2019 గ్రూప్ డిని 22లో ఏదైతే క్రాక్ చేశానో దాన్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు మీకోసమని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. రీసెంట్గానే నేను కూడా స్టార్ట్ చేసింది ఒక 15 days బ్యాక్ చేశాను. ఇప్పటికే మనం దాదాపుగా 1800 మంది సబ్స్క్రైబర్స్ దాటామన్నమాట. అంటే 2000 మందికి దగ్గరలో ఉన్నాము. ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే మన యూట్యూబ్ ఛానల్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకు అందరికీ కూడా థ్యాంక్స్. అయితే నేనేంటంటే ఇప్పుడు మెయిన్గా చెప్పేది ఎందుకంటే, మన దాంట్లో కంటెంట్ చూడండి, మీరు ఏదో ఒక ప్రీవియస్ పేపర్ తీసుకోండి. ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి కదా,
అవి ఆ క్వశ్చన్స్ మన కంటెంట్లో ఉన్నాయా లేదో ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అది మీకే తెలుస్తుంది అనమాట, ఎంత మటుకు ఈ మెటీరియల్లోంచి వస్తున్నాయి, ఎంతవరకు ఇది మెటీరియల్ తీసుకోవడము ఉపయోగకరమా కాదనేది. ఇంకోటి ఏంటంటే జనరల్గా చెప్తున్నా చూడండి, ఇప్పుడు మెటీరియల్ తీసుకోవాలంటే మీలో చాలా మంది ఆలోచిస్తున్నారు. నేను ఎందుకు తీసుకోమంటున్నాను, ప్రిపేర్ అవ్వమంటున్నాను అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మనకు ఒక్క క్వశ్చన్ కనుక ఒక మార్క్ వచ్చినా కానీ మనకు ఆ ఒక్క మార్క్ ఎంత వాల్యుబుల్ అంటే అంత వాల్యుబుల్ అనమాట. ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాతో పాటే రన్నింగ్ క్రాక్ చేశారు. అయితే రన్నింగ్ అయిపోయిన తర్వాత మెడికల్కి వాళ్ళని పిలవలేదు. అంటే రన్నింగ్ వరకు క్వాలిఫై అయ్యారు, రన్నింగ్ తర్వాత మళ్ళీ స్కోర్ ఉంటుంది కదా, కట్ ఆఫ్, మెడికల్కి పిలిచిన కట్ ఆఫ్ కన్నా వాళ్ళకి 3 మార్క్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పటికీ 2019లో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు 2025, దాదాపుగా 6 years టైం అవుతుంది. కేవలం 3 మార్కులే. ఆ 3 మార్కులు కనుక వాళ్ళు రాలేకపోయినందువల్ల, అంటే ఒక 3 క్వశ్చన్స్ కరెక్ట్ చేసింటే ఆ మార్క్స్ వచ్చేసి కదా 3 మార్క్స్. సో అప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇప్పటికీ కూడా జాబ్ రాలేదు. కట్ ఆఫ్ ఏంటంటే తగ్గుతూ వస్తుంది అనమాట. జోన్లో ఒక్కొక్క మార్కు లేదా హాఫ్ మార్క్స్ ఇట్లా తగ్గించుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికీ గ్రూప్ డి నోట్ అది ఎగ్జామ్ మెడికల్ అన్ని క్లియర్ అయిపోయి జాబ్స్ ఇచ్చేసి ఎప్పుడు 2023లో వచ్చాడు, ఇప్పుడు 2025. అంటే 2 ఏళ్ల సర్వీస్ వాళ్ళు కోల్పోయారు అనమాట. ఆ ఒక్క 3 మార్కులు, ఒక 3 క్వశ్చన్లు కనుక కరెక్ట్ చేసింటే, ఏదో ఒక 3 క్వశ్చన్లు కరెక్ట్ పెట్టి ఉండింటేనా ఇప్పుడు వాళ్ళకి జాబ్ వచ్చేది కదా. ఇప్పటికీ వాళ్ళు 2 ఏళ్ల సర్వీస్ అనేది కోల్పోయారు. 2 ఏళ్ల సర్వీస్ లో ఎంత శాలరీ వాళ్ళు లాస్ అయి ఉంటారు, ఎంత ప్రెజర్ ఇంకా వాళ్ళు భరిస్తూ ఉంటారు. అంటే చూడండి, ఒక్క మార్కు కూడా ఎంత వాల్యుబుల్ అని నేను చెప్తున్నాను అనమాట. ఒక్క క్వశ్చన్ మీరు కరెక్ట్ చేశారంటే, లేదా మీకు తెలిసిన క్వశ్చన్ ఒకటి వచ్చిందంటే మీరు కరెక్ట్ ఆన్సర్ పెడితే ఆ ఆనందమే వేరు. వాళ్ళకు ఆ కట్ ఆఫ్ తగ్గించుకుంటా వస్తున్నాడు. ఎప్పుడు తగ్గించుకుంటాడో తెలియదు, ఇంకా సంవత్సరం పడతాడో తెలియదు, ఎంత టైం పడతాడో తెలియదు అనమాట. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎంత టైం వేస్ట్ అయిపోయింది, దాదాపుగా ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఇప్పటికీ 6 years టైం వేస్ట్ అయిపోయింది. నేను చెప్పేది అదే, మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ని మీరు మిస్యూజ్ చేసుకోకండి. మీరు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను, మీ నిర్లక్ష్యానికి మీరే బాధ్యత వహిస్తారని. మీరు సరైన కంటెంట్ ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో అవే వస్తాయి. అవే వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది కదా. మన మెటీరియల్ నుంచి కనీసం ఒక్క మార్కు రాకపోతుందా? కావాలంటే మీరే కంపేర్ చేసుకొని చూడండి. నేను మన మెటీరియల్ కొనమని ఫోర్స్ చేయట్లేదు, నేను అంత కమర్షియల్ కాదు, నేనేం మార్కెటింగ్ చేయట్లేదు అనమాట. నేనేం చేస్తున్నా అంటే మన వాళ్ళ కోసము మెటీరియల్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాను అనమాట. చదవండి, మంచిగా చదవండి, మంచి కంటెంట్ ఇస్తున్నాను, ఇది చదవండి అనేసి నేను చెప్తున్నాను అనమాట. నేనేదో మార్కెటింగ్ చేసుకుంటున్నాను అనేది కాదు. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో ఇంకోటి ఏంటంటే, చాలా మంది ఏం చేస్తున్నారు, పీడిఎఫ్లు అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు మనము మన ఛానల్లో ఇవి వచ్చేసి పీడిఎఫ్లుగా పెట్టామన్నమాట. ఎందుకు అమౌంట్ పెట్టాము, ఫ్రీగా ఇవ్వచ్చు కదా. అంటే నేను కూడా ఎంతో కష్టపడి మీకోసమని టైం ఎంతో స్పెండ్ చేసేసి వీటిని మంచి పీడిఎఫ్లుగా ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. అంటే నేను రాసుకున్న నోట్స్లో గజిబిజిగా కొంచెం రాసుకున్నాను అనమాట. నాకు అర్థమయ్యే విధంగా నేను నా కన్వెంట్లో రాసుకున్నాను అనమాట. వాటిని మెల్ల మీకోసం అని ఒక పీడిఎఫ్గా మారుస్తున్నాను అనమాట. నేను ఎంతో కొంత మీకోసం కష్టపడుతున్నాను కదా. సో నాకంటూ చిన్న ఖర్చులు ఒకటి ఉంటాయి కదా. సో ఏదైనా కానీ ఒకటి ఫ్రీగా ఇచ్చినామంటేనే దాని విలువ తెలియదు అనమాట. మనం ఏదైనా ఒకటి కష్టపడి తీసుకుంటే దానికి మీరు వాల్యూ ఇస్తారనమాట. అందుకోసమే ఈ అమౌంట్ అనేది నేను పెట్టాను. ఈ అమౌంట్ చాలా అంటే చాలా తక్కువ, అసలు ఇంత తక్కువ అమౌంట్కి ఏది రాదు. నేను కూడా వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్ అనమాట. నేను కూడా గతంలో కష్టపడ్డాను మెటీరియల్ కోసము. నేను జిరాక్సులు తీసుకొని చాలా కష్టపడ్డాను అనమాట. డబ్బులు ఎంతో కొంచెం పెట్టండి, ఏది కూడా మనకు రాదు కదండి. ఇప్పుడు ఊరికేనే మీకు కంటెంట్ మొత్తం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ మీరు ఏమన్నా ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారా? ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారంటే నాకు కూడా సంతోషమే. కానీ మీరు ప్రిపేర్ చేసుకోలేనప్పుడు, మీకు కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుందని తెలియనప్పుడు, ఎక్కడైతే ఆ కంటెంట్ దొరుకుతుందో దాన్ని తీసుకోండి బ్రో, తీసుకొని మీరు చదవండి మంచిగా, టైం వేస్ట్ చేసుకోకండి. కొద్దిమంది ఏం చేస్తున్నారంట, నాకు చెప్పారు, అన్న మీ వీడియోలు వింటూ మేము రాసుకుంటున్నామని. అలా రాసుకోకండి, ఎందుకు టైం వేస్ట్ కదా. ఆ రాసుకునే బదులు మీరు అర్థమెటిక్ రీజనింగ్కి మీరు ప్రాక్టీస్ చేసుకునే టైము మన పీడిఎఫ్లు కనుక తీసుకుంటే మీరు ఈజీగా చెప్పేటప్పుడు, నేను ఇట్లా ఆన్లైన్ వీడియో చెప్పేటప్పుడు మీరు మెటీరియల్ చూసుకుంటే రిఫర్ చేసుకుంటే సరిపోతుంది, రివిజన్ అయిపోతుంది. అది కాక మన యూట్యూబ్ ఛానల్లో నేను ఏదైతే కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నానో ప్రతి లైన్ కూడా ఎంతో
డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ప్రతి పదాన్ని కూడా మన నిత్య జీవితంలో మన డైలీ మాట్లాడుకునే మాటల్లో ఉంటాయి కదా, డైలీ సంభాషణలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా నేను వాటిని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, విత్ ఇమేజెస్తో చెప్తున్నాను అనమాట. ఈ ఇమేజెస్ వీటి కోసం నేను వీడియో చేసుకోవడం కోసం నాకు చాలా టైం పడుతుంది. పైగా ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ కూడా బాగుండట్లేదు, కానీ ఏమంటే మన వాళ్ళ కోసం అని చెప్పేసి నేను కష్టపడుతున్నా. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, అందుకోసం వీళ్ళకు సరైన టైంలో మెటీరియల్స్ అనేది వరకు ప్రొవైడ్ చేయగలిగితే వీళ్ళు చదువుకుంటారు, వీళ్ళకు జాబ్ వస్తుంది, లైఫ్లో సెట్ అవుతారు అనేది నా తాపత్రయం, అంతే తప్ప నాకేం డబ్బుల కోసం ఏం కాదు, ఇది ఏమీ కాదు. ఇవన్నీ చాలా అమౌంట్. ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ కలుపుకున్నా కానీ మనం మొత్తం ఎంటైర్ మెటీరియల్ వచ్చేసరికి 200 లోపలనే వస్తుంది అనమాట. నాకు తెలిసి 180 రూపీస్ 160 రూపీస్ లోపలనే అన్ని రకాల పీడిఎఫ్లు వస్తాయి. ఎందుకంటే కొద్దిమంది నాకు వాట్సాప్ చేస్తున్నారు అనమాట. వాట్సాప్ చేసేసి పీడిఎఫ్లు కావాలని చెప్పేసి అడుగుతారు. సో పీడిఎఫ్లు నేను ప్రజెంట్ నా దగ్గర ఉండేటువంటి 5 పీడిఎఫ్లు నేను చేసి పెట్టాను. కొంచెం హెల్త్ బాగాలేక ఏం చేయలేదు, కానీ ఈ 5 చేశాను. ఈ 5 తీసుకోండి అంటే తీసుకోరు, మాకు ఫుల్ మెటీరియల్ కావాలి అంటారు. ఇప్పుడు నేను ఫుల్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను ఈ రోజే దాన్ని మొత్తం మీరు ప్రింట్ తీసేసుకొని రేపు మొత్తం చదివేస్తారా? చదివేలేరు కదా, మొత్తం అంత సబ్జెక్ట్ని ఒకే రోజులో చదవలేరు కదా. ఇప్పుడు ఈ 5 పీడిఎఫ్లు తీసుకోండి, 5 పీడిఎఫ్ని రివిజన్ చేయండి, 1-2 సార్లు రివిజన్ చేయండి. మిగతా టైంలో క్వాంటివ్ రీజనింగ్ ఇవి చేయండి. ఎందుకు అందరూ మొత్తం పీడిఎఫ్ కావాలంటారు? మెసేజ్ చేస్తారు బ్రో నాకు వాట్సాప్లో, బ్రో మొత్తం పీడిఎఫ్ లేదా అంటారు అని చెప్పేసి చాటింగ్ చేస్తున్నారు కంటిన్యూగా, టైం వేస్ట్ చేస్తున్నారు. మీకు ఎవరికైతే పీడిఎఫ్ కావాలనుకుంటే ప్రజెంట్ ఉన్న ఈ 5 పీడిఎఫ్లు ఉన్నాయి, ఈ 5 పీడిఎఫ్లు కావాల్సి అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే వాట్సాప్ ద్వారా మీరు చాటింగ్ చేస్తూ నాకు డిలే చేస్తున్నారు అనమాట, ప్రతిదీ టైం వేస్ట్ చేస్తున్నారు. నేను మీకు ఏదైతే మెటీరియల్ ఎడిటింగ్ చేయాలో ఆ ఎడిటింగ్ నాకు డిలే అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కాసేపు చాటింగ్ చేస్తున్నారు, బ్రో మిగతా పీడిఎఫ్లు ఎప్పుడు ఇస్తారు బ్రో, ఎప్పుడు ఎంత అమౌంట్ బ్రో అని చెప్పేసి. ఇది కాదు కదా రైట్ వే. నేనేమంటున్నానంటే ప్రజెంట్ ఉన్న వాటిని తీసుకోండి, వీటిని జిరాక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇవి అయిపోయే లోపల నేను మళ్ళీ 1 వీక్ కల్లా మిగతాటివి ఇచ్చేస్తాను కదా. సో దయచేసి ఎవరు కూడా వాట్సాప్లో ఎక్కువ చాటింగ్ చేయకండి, టైం వేస్ట్ అయిపోతుంది. మీకు పీడిఎఫ్ కావాలంటే ఈ అమౌంట్లో ఉన్నాయి, ఈ అమౌంట్ కనుక మీరు సెండ్ చేసేస్తే ఆడికి ఓకే బ్రో, అంతకు మించి ఎక్కువ డిస్కషన్ అయితే చేయకండి. నేనేం మీతో మాట్లాడానని చెప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుడు టైం తక్కువగా ఉంది. మీరు ఈ పీడిఎఫ్ల గురించి ఎక్కువ అడుగుతున్నారనమాట, మెసేజ్ చేస్తారు పీడిఎఫ్లు కావాలంటారు. ఉన్న పీడిఎఫ్ల గురించి పెడితే బ్రో మిగతా పీడిఎఫ్లు లేవా, ఎప్పుడు ఇస్తారు, ఇంకెన్ని రోజులు టైం పడుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ చేస్తూ చాటింగ్. ఇప్పుడు ఒకరితో చాటింగ్ చేసేది వేరు, ఒకసారి 10 మంది 20 మంది చాటింగ్ చేయడం వేరు కదా, టైం వేస్ట్ అవుతుంది. సో దయచేసి అలా ఎవరు చేయకండి. ఇంకొకటి, మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అది మీకే అర్థం చేసుకోవాలి. మన సబ్స్క్రైబర్స్ 1800 మంది ఉన్నారు, కానీ ఇప్పటి వరకు పీడిఎఫ్ పర్చేజ్ చేసిన వాళ్ళు 50 మంది. మీకు మీ ఎగ్జామ్ మీద ఎంత బాధ్యత ఉందో మీరే ఒకసారి ఆలోచించుకోండి. నేనేం కొనమని ఫోర్స్ చేయట్లేదు, మీకు రైట్ కంటెంట్ ఇస్తున్నా, ఆ రైట్ కంటెంట్ గురించి మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? రేపు పొద్దున మీకు ఈ కంటెంట్లోంచి క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఆన్సర్ చేయలేకపోతే ఎంత బాధపడతారు? ఒక్క మార్కు మిస్ అయితే ఎంత బాధ అనుకున్నారు? ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. చెప్తున్నా, అది గుర్తు పెట్టుకోండి. మీరు డబ్బుల గురించి ఆలోచిస్తున్నారేమో, డబ్బులు అనేది ఈ పొద్దు మీరు 100 రూపాయలు ఖర్చు పెడితే మీరు ఇంతకు 100 రెట్లు డబ్బులు రైల్వేలో జాబ్లో తీసుకుంటారు. మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ మెటీరియల్ గురించి నెగ్లెక్ట్ చేస్తున్నట్టున్నారు, అది మీరే నష్టపోతారనే ఉద్దేశంతో చెప్తున్నాను. నాకే మీరు తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. నేనైతే కంటిన్యూగా క్లాసెస్ చెప్తూనే ఉంటాను, పీడిఎఫ్లు ప్రొవైడ్ చేస్తుంటాను. మీరు ఇన్ఫర్మేషన్ లాస్ అవుతున్నారు. మన తెలుగు వాళ్ళ జాబ్స్ని వాళ్ళు కొంతకు వాళ్ళే కొట్టేసుకుంటున్నారు. మనకు ఈ దిశా నిర్దేశం లేదు, సరిగా ఏది ప్రిపేర్ అవ్వాలి ఎట్లా అనేది తెలియట్లేదు. ఇంకో విషయం, నేను రాసేటువంటి నోట్స్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ లైన్ టు లైన్ చదివి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం వస్తుంది, ఏది అడుగుతున్నాడు అని కొద్ది వరకు గూగుల్ టెక్స్ట్ బుక్లో సరిగా లేకపోతే గూగుల్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మరి నేను నోట్స్ మీకు ఇస్తున్నాను. ఇంత ఇస్తున్నానంటే దీని వెనక నేను ఎంత కష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు అనమాట. మా రూమ్మేట్స్కి తెలుసు నేను ఎలా కష్టపడుతున్నాను. ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, ఎందుకు వాళ్ళ కోసం ఇలా చేస్తున్నావు అంటున్నారు. నేను చెప్తుంటా, మనమంటే ఒకప్పుడు మెటీరియల్ కోసం చాలా ఇబ్బంది పడ్డాము, దొరకక ఎగ్జామ్స్ క్రాక్ చేయలేక ఎన్నో ఎగ్జామ్స్ పోగొట్టుకున్నాము.
మన వాళ్ళు ఇలా అవ్వకూడదు, మన వాళ్ళ జాబులు మన వాళ్ళకే ఉండాలి అన్న ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరే ఆలోచించుకోండి మెటీరియల్ గురించి. దయచేసి చెప్తున్నాను, ఎవరైతే పీడిఎఫ్లు ఇవి మాత్రమే కావాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. అంతకు మించి ఇంకా వేరే విషయాలు అయితే చేయకండి. నాకు టైం వేస్ట్ అవుతుంది, మీకు కూడా అది టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే అండి, థ్యాంక్స్.